Hi, this is Rajesh Sharma. I'm here with an interesting information with regard to National Highway 65. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే కొంత కంపారిజన్ చేస్తాను నేను. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ అంటే రెసిడెన్షియల్ పర్పస్లో కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ మాత్రమే ఆలోచిస్తున్నవారు బిట్వీన్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్న వెంచర్ల మీద ఫోకస్ చేస్తున్నారు. కొద్దిగా బడ్జెట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఓఆర్ఆర్కు దగ్గరలో హెచ్ఎండిఏ వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొంత బడ్జెట్ మీడియం సైజ్ ఉన్న వాళ్ళు కొద్దిగా డిస్టెన్స్ అయినా పర్వాలేదు అనుకుని 15,000 to 20,000 రేంజ్లో ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదర్ అవి హెచ్ఎండిఏ కావచ్చు లేదా డిటిసిపి కావచ్చు. కాకపోతే మోస్ట్ ఆఫ్ దెమ్ డిటిసిపి అవుతాయి, ఎందుకంటే హెచ్ఎండిఏ ఆల్మోస్ట్ ఏ ప్లేస్లో కూడా 20,000కు తక్కువ ఉందని నేను అనుకోను. సో కొన్ని ప్లేసెస్లో ఉంటే ఉండొచ్చు. ఇక కొంత లెస్ బడ్జెట్ ఉన్న వాళ్ళు త్రిబుల్ ఆర్ దగ్గర అయినా పర్వాలేదు అనుకుని ఒక 10,000 అటు ఇటుగా అనుకున్న వాళ్ళు త్రిబుల్ ఆర్ దగ్గర అయినా పర్వాలేదు అనుకుని వెళ్తున్నారు. ఇది టెండెన్సీ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్న ఈ పర్టికులర్గా ఈ డేస్లో అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ బూమ్ స్టార్ట్ అయిన తర్వాత పరిణామాలకు సంబంధించి నేను చెప్తున్నాను. అంతకుముందు ఉన్నది కొద్దిగా వేరే ఉండొచ్చు, అంతకుముందు ప్రైస్ రేంజ్ కూడా వేరే ఉండొచ్చు, బట్ ఈ పర్టికులర్ ఏరియాలో మాత్రం నేను చెప్తున్న రకంగా కనిపిస్తున్నాయి. బిట్వీన్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్, ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ఏరియాలో ఇన్వెస్టర్స్ ఫోకస్ చేస్తున్నారు. హెచ్ఎండిఏ కొంత ఎక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు, తక్కువ మీడియం రేంజ్ ఉన్న వాళ్ళు డిటిసిపిలు, కొద్దిగా దూరమైన పర్వాలేదని డిటిసిపిలు చూస్తున్నారు. ఇంకా లెస్ బడ్జెట్ అనే వాళ్ళు కొంత దూరానికి వెళ్ళి డిటిసిపి లేదా మధ్యలో ఎక్కడైనా ఫామ్ ప్లాట్స్ ఉంటే ఫామ్ ప్లాట్స్ అని చూస్తున్నారు. ఫామ్ ప్లాట్స్ విషయంలో నేను చాలాసార్లు చెప్తున్నాను, విలేజ్కి ఆనుకొని లెస్ దెన్ 1 కిలోమీటర్ ఉంటే సేఫ్ సైడ్ కొనుక్కోవచ్చు, ఎందుకంటే రేపొద్దున జోన్ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకు అంటే హెచ్ఎండిఏ 2050 మాస్టర్ ప్లాన్ ఎప్పుడైతే నవంబర్లోగా అనౌన్స్ చేయబోతుందో ప్రభుత్వం, అది రీజనల్ రింగ్ రోడ్ అవతల 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ దాకా కూడా హెచ్ఎండిఏ లిమిట్స్లోకి రాబోతుంది. ఆల్మోస్ట్ 14,000 నుంచి 15,000 చదరపు కిలోమీటర్ల రేంజ్లో హెచ్ఎండిఏ లిమిట్స్ ఉండబోతున్నాయి. ఈ మధ్యలో కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ సపరేట్గా ఉంది, దట్ కమ్స్ అండర్ హెచ్ఎండిఏ. తర్వాత వైటీడీఏ ఉంది, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, అది కూడా దట్ ఫాల్స్ ఇన్ హెచ్ఎండిఏ. ఫ్యూచర్లో కొంత అటు కొంత ఇటుగా ఉంటుంది. ఇలాంటివి ఉంటాయి, బట్ అయినా కూడా హెచ్ఎండిఏ ఈజ్ ద లార్జర్ పోర్షన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కాబోతుంది బై నవంబర్ 2025లో, ఎప్పుడైతే 2050 మాస్టర్ ప్లాన్ అనౌన్స్ చేస్తారు. సో ఇక నేను ఈ పర్టికులర్ దీంట్లో ఎందుకు చెప్తున్నానంటే, ఈ కంపారిజన్ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్త్ సైడ్ తీసుకోండి, NH44 నాగ్పూర్ వైపు వెళ్తుంది. అది మనకు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడ వస్తుంది, కండ్లకోయ దగ్గర ఉంటుంది. కండ్లకోయ దగ్గర నుంచి మళ్ళీ మనం మెయిన్ టౌన్ ఎక్కడ చూస్తాం, మేడ్చల్ దగ్గర చూస్తాం. బిట్వీన్ ద డిస్టెన్స్ అరౌండ్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. కండ్లకోయ ఎగ్జిట్ నుంచి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి మనకు ముందుకెళ్తే మేడ్చల్ వరకు చూస్తే ఒక 7 కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది. సేమ్ టైం నాగార్జున సాగర్ రోడ్కి వద్దాం. నాగార్జున సాగర్ రోడ్లో బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ 12 ఉంటుంది. అక్కడ నుంచి మనకు ఆ తర్వాత మెయిన్ టౌన్ ఉండేది ఎక్కడ, మధ్యలో చిన్న చిన్నవి ఉన్నాయి, మంగళపల్లి అవి ఉంటాయి, కానీ అల్టిమేట్గా మనకు ఇబ్రహీంపట్నం ఈజ్ ద మెయిన్ టౌన్. అదే ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. సో అట్లా మనకు ఆ డిస్టెన్స్లు కనబడుతుంటాయి క్లియర్గా, కానీ గ్యాప్ కనబడుతుంది. మళ్ళీ డిస్టెన్స్ కొన్ని చోట్ల 6 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇప్పుడు మేడ్చల్ వైపు 7 కిలోమీటర్లు ఉంటుంది. అదే నాగార్జున సాగర్ రోడ్ వైపు చూస్తే మనకు 10 కిలోమీటర్లు 11 కిలోమీటర్ల దాకా కనిపిస్తుంది. సేమ్ వరంగల్ వైపు కూడా అంతే. మనకు ఇది దాటగానే వెంటనే ఎగ్జిట్ దగ్గర ఆనుకునే మనకు లెఫ్ట్ సైడ్ గట్కేసర్ ఉంటుంది, బట్ మెయిన్ రోడ్ మీద ఏముండదు. ఆ తర్వాత మనకు మళ్ళీ కనిపించేది ఔషాపూర్ అండ్ ఆ ఏరియానే కనిపిస్తుంది. తర్వాత బీబీ నగర్ ఒకటి మెయిన్ ఏరియా కనిపిస్తుంది. బట్ ఒక్క రూట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ రూట్. ఏది అంటే NH65 ముంబై హైవే. యాక్చువల్గా NH65 అనేది ముంబై హైవే నెంబర్ ఒకటే కాదు, అది పూనా దగ్గర స్టార్ట్ అయ్యి, ముంబై హైవే కాదు యాక్చువల్గా, అది పూణే దగ్గర స్టార్ట్ అయ్యి హైదరాబాద్ను క్రాస్ చేస్తూ విజయవాడను క్రాస్ చేస్తూ మచిలీపట్నం బందర్ పోర్టు వరకు ఉండేది, అది NH65. NH65లో నేను పర్టికులర్గా ఇప్పుడు ముంబై హైవేకి సంబంధించి చెప్తున్నాను, ముంబై రూట్కి సంబంధించి చెప్తున్నాను. ముంబై రూట్లో మనకు ఎక్కడ వస్తుంది, ముత్తంగి దగ్గర వస్తుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్. అక్కడి నుంచి ఇప్పుడు రాబోతున్న ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే పెద్దాపూర్ దగ్గర వస్తుందో అక్కడి వరకు అసలు అర్బనైజ్డ్ కాని ప్లేసే లేదు. మనకు ముత్తంగి దాటిన తర్వాత గీతం యూనివర్సిటీ ఏరియా అంతా ఫుల్ నిండిపోయింది. తర్వాత కంది ఐఐటి దగ్గర మొత్తం నిండిపోయింది. ఆ తర్వాత వెంటనే మనకు సంగారెడ్డి ఎక్స్ రోడ్ వస్తుంది. సంగారెడ్డి ఒకప్పుడు సంగారెడ్డి ఎక్స్ రోడ్ అనేది మనకు చిన్న సర్కిల్ లాగా ఉండేది. నాకు బాగా గుర్తు, నేను అటువైపు జెమినీ టీవీలో పనిచేస్తున్నప్పుడు స్టోరీస్కి వీటికి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళు.
మనకు ఆ మధ్యలో ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇప్పుడంటే మనకు ఈ టోల్ గేట్లు అలవాటైనాయి, కానీ అప్పట్లో ఆ ఏరియాలో 2001 ఆ టైంలో టోల్ గేట్ అక్కడ ఫస్ట్ ఏర్పాటైంది. మనకి ఇప్పుడున్న ముత్తంగి ఆ సరౌండింగ్లోనే ఉండేది, అక్కడ ఎగ్జాక్ట్లీ నేను గుర్తులేదు, కానీ మేము వాటితో గొడవ పడేవాళ్ళం, ఎందుకు పే చేయాలి. సో మనకంత డెప్త్ లేదు కదా. తర్వాత అసలు అర్థమైంది, కన్స్ట్రక్షన్ చేసేది వాళ్ళే, వసూలు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళే. ఈ రంగం వాళ్ళకు ఒప్పందం ఉంది కాబట్టి చేస్తారు. బిగినింగ్లో కొంత ప్రెస్ అనగానే వదిలిపెట్టేవాళ్ళు, తర్వాత వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, సో వాళ్ళు కూడా వదిలిపెట్టడం వదిలే. ఇప్పుడు మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది టోల్ రోడ్డు? సంగారెడ్డి చౌరస్తా తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే అప్ టు సంగారెడ్డి సిటీ రోడ్ల కిందనే మనం పరిగణిస్తున్నాం, అక్కడ నుంచి మనకు టోల్ స్టార్ట్ అవుతుంది. బట్ రేపు పొద్దున అది ఇంకా దూరం పోబోతుంది, ఎందుకంటే అప్ టు సదాశివపేట ఆ రూట్లో హెచ్ఎండిఏ లిమిట్స్ అవుతున్నాయి. అప్ టు సదాశివపేట అయినప్పుడు ఆ టోల్ గేట్ కూడా కొంత డిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ. సో అది పక్కన పెడితే నేను పెద్దాపూర్ గురించి నేను ఈ వీడియోలో హైలైట్ చేయదలుచుకున్నాను. పెద్దాపూర్ ఈజ్ వెరీ వెరీ ఐడల్ ప్లేస్, పర్టికులర్గా చెప్తున్నాను. ఎందుకు అంటే ఇన్ని మల్టిపుల్ అంటే పెద్దాపూర్ దగ్గర ఒకటి ముత్తంగి దగ్గర స్టార్ట్ అయిన ఈ సిటీ ఎక్స్పాన్షన్ అలా సంగారెడ్డి దగ్గర దాటి ఆల్మోస్ట్ పెద్దాపూర్ దాకా చేరింది. పెద్దాపూర్ దగ్గర ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తుంది. ఇప్పుడు ఆ మధ్యలో కొద్ది గ్యాప్ ఉంది. ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తే దాదాపు 1.5 కిలోమీటర్ టు 2 కిలోమీటర్స్ రేడియస్లో ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తుంది అక్కడ రీజనల్ రింగ్ రోడ్ది. అది ఒక కమర్షియల్ జోన్ కాబోతుంది. కమర్షియల్ ఎట్లా అంటే లాంగ్ జర్నీ చేసే ట్రక్స్కి అక్కడ ఒక పార్కింగ్ లాగా ఇస్తారు. నేను ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పాను, సిమిలర్ చౌటుపల్లి దగ్గర కూడా వస్తుంది. బట్ నేను ఈ వీడియోలో పెద్దాపూర్ దాని గురించి చెప్తాను. పెద్దాపూర్ దగ్గర 1.5 to 2 కిలోమీటర్స్ రేడియస్లో ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తుంది. ఇంటర్ ఎక్స్చేంజ్ దాటిన తర్వాత ఒక 3-4 కిలోమీటర్స్కే మళ్ళీ రీజనల్ రింగ్ రైలు వస్తుంది. ఈ రెండింటికి పెద్దాపూర్ చాలా చాలా సెంట్రిక్ ప్లేస్. దానికి తోడు ఇటు చౌటుపల్లి దగ్గర లేనిది అటువైపు ఉన్నది ఏంటంటే పెద్దాపూర్ సరౌండింగ్లో మొత్తం కమర్షియల్ యాక్టివిటీస్, హోటల్స్, ఫంక్షన్ హాల్స్, కమర్షియల్ యాక్టివిటీస్. సో నేను మొన్న ఒక రోజు వెళ్ళాను, నేను లిటరల్గా, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది నేను ఆ రూట్లో తిరగక. మొన్న పర్టికులర్గా ఒక కస్టమర్తో వెళ్ళాను. నేను వెళ్ళిన రోజు అటువైపు ఉన్న ఈ మాస్టర్ ప్లాన్లకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కొద్దిగా స్టడీ చేశాను. తర్వాత కల్లారా చూశాను. ఈ రెండు చూసిన తర్వాత నేను ఇమాజిన్ చేసుకుంటే ఎస్, ముంబై హైవేకి సంబంధించి అంటే యాక్చువల్గా పూణే హైవే, నేషనల్ హైవే 65లో కనుక ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే పెద్దాపూర్ సెంట్రిక్గా ఇన్వెస్ట్ చేయడం అనేది డెఫినెట్లీ మంచి ఇష్యూ అవుతుంది. డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి. ఒకటి, ఇంటర్ ఎక్స్చేంజ్ ఒక కమర్షియల్ సెంటర్ అవుతుంది. తర్వాత దాన్ని దాడగానే రీజనల్ రింగ్ రైల్ వస్తుంది. ఫుల్ కమర్షియల్ యాక్టివిటీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. మధ్యలో కొంత గ్యాప్ ఉన్నది, ఇప్పుడు ఇంటర్ ఎక్స్చేంజ్ వల్ల ఫుల్ఫిల్ అవుతుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇన్ని అడ్వాంటేజెస్ ఉండడంతో పాటు సిటీకి ఆల్మోస్ట్ కలిసిపోయింది, మధ్యలో గ్యాప్ ఎక్కడా లేదు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇందాక నేను చెప్పాను కదా, గీతం విద్యా సంస్థలు ఉన్న ప్లేసు, ఆ తర్వాత కంది ఐఐటి, ఆ తర్వాత సంగారెడ్డి చౌరస్తా తర్వాత కొద్ది దూరం రాగానే పెద్దాపూర్ దగ్గర ఇంటర్ ఎక్స్చేంజ్ సరౌండ్ దాటిన తర్వాత కొంత దూరం రాగానే అంత సరౌండెడ్ బై విల్లా ప్రాజెక్టులు, కమర్షియల్ యాక్టివిటీస్, హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత రీజనల్ రింగ్ రైల్ వస్తుంది. సో ఇదంతా ఫుల్ఫిల్. అక్కడ నుంచి ఇంకొక 3 కిలోమీటర్లు పోతే మళ్ళీ సదాశివపేట. సో అది మొత్తం ఫుల్ఫిల్ అయిపోతుంది. సో నేనేమంటానంటే ఆ పెద్దాపూర్ సెంట్రిక్గా ఒక 4-5 కిలోమీటర్స్ రేడియస్లో రీజనబుల్ ప్రైసింగ్ ఉన్న వెంచర్లలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఒక 4-5 ఇయర్స్లోనే దే విల్ బి వెరీ హ్యాపీ. మంచి అప్రిషియేషన్ వస్తుంది. జస్ట్ ఇది నా అబ్జర్వేషన్. ఒకటి, ప్రభుత్వ ప్రాజెక్టులు ఏమేమి వస్తున్నాయని చూసుకున్నా. తర్వాత అక్కడ కల్లారా ప్రజెంట్ డెవలప్మెంట్ ఎలా ఉంది చూస్తున్నా. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రైలు. తర్వాత హెచ్ఎండిఏ లిమిట్స్ అప్ టు సదాశివపేట ఎక్స్పాన్షన్. ఇవి కాగానే కొంచెం ముందుకు పోతే మనకు నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ జోన్. సో ఆ జోన్కు సంబంధించి కూడా గత ప్రభుత్వంలో కేంద్రం రాష్ట్రం మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ఆ ల్యాండ్ సేకరణ డిలే అయ్యింది. 12,650 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 3.5 నుంచి 4,000 ఎకరాలు మాత్రమే సేకరించారు. ఇప్పుడు స్పీడప్ అవుతుంది ఆ వర్క్. సో అంటే అప్ టు జహీరాబాద్ ఒక ఇండస్ట్రియల్ జోన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. మిగతా జాతీయ రహదారులతో పోలిస్తే నేషనల్ హైవే ఈ ముంబై వైపు వెళ్తున్నది, పూణే వైపు వెళ్తున్నది చాలా తక్కువ డిస్టెన్స్ తెలంగాణలో ఉంటుంది. ఇప్పుడు విజయవాడ అదే రూట్, అదే నేషనల్ హైవే ఇటు విజయవాడ వైపు తీసుకుంటే మనకు కోదాడ దాటిన తర్వాత వరకు ఉంటుంది. అంటే సూర్యాపేట 35, సూర్యాపేట నుంచి కోదాడ 40, ఆ తర్వాత 10 కిలోమీటర్స్ దాకా ఉంటుంది అనుకుంటా బహుశా. అంటే దగ్గర 185-190 కిలోమీటర్లు వెళ్తుంది. అదే హైవే ఇటు మహారాష్ట్ర ఎంటర్ అవ్వడానికి, కర్ణాటక ఎంటర్ అవ్వడానికి జస్ట్ నేను అనుకుంటే 90 కిలోమీటర్లు అనుకుంటా. ఎందుకంటే జహీరాబాద్ 75 వస్తుంది, అక్కడ నుంచి ఇంకొక 10-15 కిలోమీటర్లు పోతే మనకు బార్డర్ దాడతాం, అంతే ఉంటుంది. అంటే సో అక్కడ దాకా, ఆ బార్డర్ దాకా కూడా ఇది ఎక్స్పాండ్ అయ్యే స్కోప్ కనిపిస్తున్నది ఆ రూట్లో.
మిగతా ఏడండి. ఇప్పుడు నాగ్పూర్ హైవే తీసుకోండి. నాగ్పూర్ హైవే మీకు ఎక్కడ ఆదిలాబాద్ దాకా తెలంగాణలో ఉంటుంది. ఆదిలాబాద్ దగ్గర 400 కిలోమీటర్లు వస్తుంది అనుకుంటా బార్డర్ వరకు చూసుకుంటే. ఇటు అదే రోడ్డు, అదే నేషనల్ హైవే 44 సౌత్ వైపు వెళితే మనకు ఎక్కడ జోగులాంబ దాకా, జోగులాంబ అక్కడ వరకు కూడా ఇదే, అంటే దగ్గర 200 కిలోమీటర్ 190 కిలోమీటర్ల పైన ఉంటుంది అది కూడా. సో ఈ ఒక్క రూట్లోనే మనకు తెలంగాణలో జస్ట్ 90 కిలోమీటర్లే ఉంటుంది నేషనల్ హైవే 65. ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీ అక్కడ దాకా వస్తుంది. జహీరాబాద్ దగ్గర నిమ్స్, సదాశివపేట దాకా హెచ్ఎండి లిమిట్స్, తర్వాత పెద్దాపూర్ దగ్గర రింగ్ రైలు అండ్ రింగ్ రోడ్డు, ఇంటర్ ఎక్స్చేంజ్, బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఎక్స్పాండెడ్ ఇంటర్ ఎక్స్చేంజ్, తర్వాత ఆల్మోస్ట్ సంగారెడ్డి దాకా సిటీ ఎక్స్పాన్షన్ అయిపోయింది. ఇప్పుడు ఆ రోడ్డు వర్క్ ఒకటి పూర్తయితే, ఇప్పుడు రోడ్ వర్క్ నడుస్తుంది అక్కడ, దాన్ని 8 లైన్స్ చేస్తున్నారు. ఇది అప్ టు నేను ఇందాక చెప్పినట్టు సంగారెడ్డి ఎక్స్ రోడ్ దాటిన తర్వాత టోల్ రోడ్డు స్టార్ట్ అవుతుంది, అక్కడ వరకు 8 లైన్స్ చేస్తున్నారు. ఆ రోడ్డు వరకు కనుక ఫాస్ట్గా పూర్తయితే ఆ రూట్లో ఇన్వెస్ట్ చేసిన వాడు డెఫినెట్గా పంట పండుద్ది. ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను. సో అది నాకు నా అబ్జర్వేషన్ అంటే నాకున్న అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అదే రకంగా మీ మిత్ర బృందంతో ఈ వీడియోని షేర్ చేసుకోవడం ద్వారా నన్ను ప్రోత్సహించండి. అదే సమయంలో ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోల సమాచారం కోసం బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి. అదే రకంగా ముంబై హైవేతో పాటు వరంగల్ హైవే, ఫ్యూచర్ సిటీ వైపు శ్రీశైలం హైవే ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. కనిపిస్తున్న నంబర్లో నేను అందుబాటులో ఉంటాను. ఒకవేళ మీ కాల్స్ కనుక నేను రిసీవ్ చేసుకోలేకపోతే, ఏదైనా పనిలో బిజీగా ఉండి, లేదా ట్రావెలింగ్లో ఉండి, లేదా కస్టమర్స్తో ఉండి రిసీవ్ చేసుకోకపోతే దయచేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, ఎక్కడి నుంచి, ఎవరు, మీ రిక్వైర్మెంట్ ఏంటి చెబితే నేను ఖచ్చితంగా లీజర్ టైంలో మీకు కాల్ బ్యాక్ చేస్తాను. మీ లీజర్ టైంలోనే మనం డీటెయిల్డ్గా కలిసి మాట్లాడుకుందాం, లేదు ఫోన్లోనైనా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.